వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. ఈరోజైతే వెదర్ అయితే బాగా ఉంది. ఈరోజైతే తిరగాలి అండ్ ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ కానీ కాదు కదా, వీ హ్యావ్ ఆన్ ఎ థింగ్, వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇప్పుడైతే నా కళ్ళు అయితే బ్రైట్ కనబడుతున్నాయి అండ్ వెదర్ అయితే సూపర్ ఎగ్జైటెడ్ ఉంది. వర్షం పడుతుందో లేదో కానీ నాకైతే సుకూన్ ఉంది ఈ వెదర్కి. సో ఈరోజైతే నేను చాలా డిస్ట్రాక్ట్ అయిపోయినా. సో బికాస్ రీల్స్ స్క్రోల్ చేస్తూ చాలా టైం వేస్ట్ అయింది. బట్ అది ఎప్పుడో ఉంటుంది, అరే మనం ఇవాళ వచ్చాం, పర్పస్ ఏంటి అని చెప్పి ఫోన్ అయితే తీసుకొని మళ్ళీ అయితే వీడియో అనమాట చేస్తున్నా. సో అయితే యూట్యూబ్లో ఏంటంటే అన్నీ పోర్ట్రేట్ లాగా అది ల్యాండ్స్కేప్ లాగా వెళ్తున్నాయి. ఎంత చేసినా కానీ ల్యాండ్స్కేపే వస్తున్నాయి. సో చూడాలి ఇంకో టైప్ ఎలా అప్లోడ్ చేస్తే అది పోర్ట్రేట్ మోడ్ లేకపోతే వస్తుందో. సో దానికోసం అయితే నేను ట్రై చేస్తాను. కానీ ఎన్ని విధాలుగా చూసినా సేమ్ పొజిషన్ అయితే మారట్లే. అండ్ కార్వింగ్ అవుతుంది స్టమక్లో, ఏం తినలేదు. సో అండ్ ఇక్కడికి వచ్చి కూడా నేను చాలా టైం వేస్ట్ ఏం బోర్డ్స్ రా నాయన, అది ఆగి ఎగురుతున్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏం బర్డ్స్ అవి. ఫైటింగ్ పాము అండ్ బర్డ్స్. రియల్గా నాకైతే లైవ్ జర్నీ కనబడుతుంది. స్నేకు భయం అవుతుంది వెళ్ళాలా వద్దా అని. బట్ ఏడుందిరయ్యా స్నేకు. సో అక్కడ ఏమైందంటే ఆ పాము నన్ను చూసింది. సో అది దాక్కుండిపోయింది. సో బర్డ్స్ అయితే అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయింది అనమాట బర్డ్స్. సో ఐ గేవ్ సమ్ స్పాన్ ఫర్ ద బర్డ్స్. కానీ ఆ కీకలకైతే ఇంకోటైతే దడుచుకున్నాయి, కానీ అవైతే ఫైట్ చేసినాయి నించోని. నేను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినా, నాకైతే భయం వేసింది చాలా. సో అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయ్యి నేను మాత్రం సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినా. ఇంకా వెళ్దాం అనుకున్నానే నాకు డేంజర్ అనిపించి వెళ్ళిపోయినా అక్కడి నుంచి. వెళ్ళిపోయినాయి స్నేక్, కానీ ఘోరంగా ఉండే, మస్తు భయమైంది. 200 అయ్యా స్నేక్ అంటే. నాకు టింగ్ టింగ్ కనబడుతుంది. ఇంకో ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలా, బికాస్ ఏదో అనుకుంటే ఏదో అయింది. రియల్గా చెప్తున్నా, చిన్న వారైతే జరిగింది బర్డ్స్ మధ్య. చూస్తూ స్టన్ అయిపోయిన ఒకటేసారి. దూరం నుంచి కనబడింది కానీ మొబైల్లో క్లారిటీ రాలే. కానీ ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ స్నేక్ ఎక్కడుందో కానీ నాగపామే. సో ఫుల్ భయం అవుతుంది నాకైతే. వెళ్ళిపోవాలా ఉండాలా కాదు, ఒక్కసారైనా చూడాలి రియల్ స్నేక్ అని చెప్పి ఎగ్జైట్మెంట్తోనైతే ఉన్నా.
వద్దులే రిస్క్ అవసరమా జీవితంలో అని. బట్ మన ఫోన్లో అంత క్లారిటీ రాదు, కానీ ఎందుకో ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి అవుతుంది ఇక్కడ. సో చాలా భయమైంది, ఎందుకంటే రియల్గా 3-4 బర్డ్స్ ఏమో కానీ అలా వచ్చాయి. అండ్ అవంతా ఫైట్ చేసుకుంటూ అరుస్తున్నాయి అనమాట. నేను ఎప్పుడైతే దానికి కనబడ్డాను స్నేక్కి, అది ఆడికెళ్ళి వెళ్ళిపోయి బర్డ్స్ కూడా వెళ్ళిపోయినాయి ఆడికెళ్ళి. సో ఇదనమాట. ఇలా రియల్గా అయితే స్టన్ అయిపోయినా. నేను జూమ్ చేసేసరికి కనబడలే కరెక్ట్గా, కానీ నాకైతే బొమ్మ కనబడ్డది అలా. దాని దగ్గరికి వెళ్దామా అంటే భయం అవుతుంది, అక్కడ నిజంగా స్నేక్ ఉంటే పొడిచేస్తుందేమో అని. సో అందుకే వెళ్ళట్లేదు. బట్ ఎందుకో ఎగ్జైట్మెంట్తో చచ్చిపోతున్నా ఏడుందా అని. వద్దు ఫ్రెండ్స్, ఎందుకు రిస్క్. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. చలో బాగో. ఇప్పటిదాకా ఫేస్ చూపిలే, స్టన్ అయిపోయినా. బికాస్ మీకు కనబడవచ్చు, కానీ నాకైతే క్లియర్ అండ్ కట్ కనబడ్డది. లైక్ అంటే సేమ్ సిమెంట్ యాష్ కలర్, కానీ ఫేస్ మాత్రం ఇంత ఉండే చిన్నగా, కానీ పాము పెద్దగా ఉండే. ఫుల్ భయమైంది అనమాట. సో అక్కడ గుంపులో ఏడికెళ్ళినా కానీ మనమైతే బిస్కెట్ అవుతాం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అంత సీక్రెట్గా ఉంటాయి పాములు. మనమైతే ఇక్కడ నుంచి ఎంత త్వరగా ఎస్కేప్ అయితే మనకు అంత మంచిది. కానీ మధ్యలో ఏడకి వెళ్ళినా ఉంటుందేమో అని ఒక చిన్న భయం. అండ్ చాలా భయం అవుతుంది, బికాస్ ఏదో అనుకుంటే ఏదో వస్తుందే, నాకు అనుకుంటే నీకు కూడా జరిగిందే. అంటే నేను కొంచెం లేట్ అయిన వరకు వాటికైనా డూ అనిపించి నేనైతే నార్మల్గానే చేస్తున్నా వ్లాగ్. కానీ ఈ ఇన్సిడెంట్ అయితే మార్చేసింది. అరే అడవిని కూడా వదిలిపెట్టట్లే కదరా బాబు, ఇట్లా తయారైందని. చాలామంది అడవిని కూడా వదిలేట్లే. ఎందుకురా నాకు ఇట్లా తయారయ్యారు నిజంగా. రాకే నా దగ్గరికి ప్లీజ్. ఐఎమ్ ఓన్లీ స్మాల్ పర్సన్ ఇన్ మై హోమ్. నేను మా ఇంట్లో చిన్నోను అనమాట, నన్ను అయితే వదిలేయండి. సో నేను మీకు కృతజ్ఞత ఉంటా, నేను మీకు హామ్ చేయను, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా. చెట్ల నుంచి దూరంగానే నడవాలి. సో ఎందుకంటే ఏ మూల నుంచి ఏమొస్తుందో తెలియదు, కానీ మనం వెళ్ళేదారే చెట్లది. ఆడ నుంచి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా, ఎందుకంటే థింకింగ్ ప్రాసెస్లో పడ్డా. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా చెట్టు మీదకి వెళ్ళి పడితే నా మీద అయిపోయా. అయితే నేను ఒకరోజు స్నేక్ అని చెప్పి మెడిటేషన్కి వెళ్తే నా నెక్ మీద పడుతుంది స్నేక్ అని అనుకున్నా. సో ఆ దేవుడు నిజంగానే చేసేటట్టున్నాడు ఇవాళ. అయితే సడన్గా చూసిన 2 కొట్టుకుంటున్నాయి అన్నమాట. ఆ స్నేక్ ఇంకా అవి 2 బర్డ్స్ 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో, అంటే 2-3 సరౌండ్ చేసినాయి. ఆ బర్డ్స్ చచ్చిపోతుండే లేకపోతే, బికాస్ కాటేస్తుండే. వన్స్ నేను ఎప్పుడైతే వచ్చినో ఆ పాము వెళ్ళిపోయింది, ఆ బర్డ్స్ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. పాము భయపడ్డది ఎవరు వచ్చారు అని. సో అదైతే పారిపోయింది అనమాట. స్టన్ అయిపోయాను ఒకటేసారి చూసి. మీకు కనబడ్డా లేదు కానీ నేనైతే బిస్కెట్, ఎందుకంటే దూరంగా ఉండే చాలా. సో నాకు కనబడలే అనమాట. జాగ్రత్త వెళ్ళిపోవాలి, బికాస్ ఎక్కడి నుంచి ఏమొస్తుందో అర్థం కావట్లేదు. రియల్గా చాలా భయం అవుతుంది. బట్ ఈ ఇన్సిడెంట్ అయితే ట్రాజిటిక్ ఇన్సిడెంట్ అనుకుంది. 15 minutes later. ఫీలింగ్ సో ఫియర్ఫుల్ అనమాట. సో ఎక్కడేముందో కాన్షియస్గా చూసుకుంటూ నడవాలి.
నేను వార్ చూద్దాం అనుకున్నా, కానీ నాకే వార్ చూపించింది స్నేక్. దగ్గరికి వెళ్ళని ట్రై చేసిన, అదైతే వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి. సో నాకు అనిపించింది ఇవాళ అయితే ఒకదాన్ని అయితే కాపాడిన బర్డ్ని అని. అవేమో బర్డ్స్ అరుస్తున్నాయి ఘోరంగా, ఏమని సేవ్ చేయమని. బట్ స్నేక్ అయితే పటాపంచలు లేకుండా వేసినాయి నాకు. రియల్గా చెప్తున్నా, అది ఎడికి వెళ్ళిందో కానీ నాకైతే స్టన్నింగ్ ఉంది. గుండె గట్టి కొట్టుకుంటు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఏదో అనుకున్నా ఈరోజు ఏం లేదు టాపిక్, ఏం మాట్లాడదాం అనుకుంటే నాకే ఒక టాపిక్ ఇచ్చేసింది స్నేక్. మీకు కనబడితే కామెంట్ చేయండి. కనబడదు బికాస్ ఎందుకంటే ఫోన్లో అంత క్లారిటీ లేదు, అందుకే దగ్గరికి వెళ్ళి చూద్దామని లోపే ఆ ట్రాజెడిక్ ఇన్సిడెంట్స్ మాత్రం మిస్ అయిపోయింది. అండ్ మిస్ అయిపోవడమే మంచిది, బికాస్ ఆ బర్డ్స్ అయితే బతికినాయి. కానీ ఇక్కడికి రావాలా వద్దా అన్నది నాకైతే భయం అవుతుంది. సో అది సైలెంట్గా ఉంది, అది నా మీదకి వస్తే నా పరిస్థితి ఇప్పుడు ఏ పొక్కలేట నడవాలన్నా భయం అవుతుంది, ఏ సపోర్ట్ వచ్చినా షుగర్ అవుతుంది. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? సో ఒకసారి భయపడ్డా అంటే రియల్గా ఏం చూసినా అది ఫియర్గానే అవుతుంది. ఆ రోజు ఎక్కడ చూసాము ఈ ఇన్సిడెంట్ అంటే రియల్ లైఫ్ కాదు, సినిమా నాలెడ్జ్లో. కలేజీల సినిమాలో ప్రకాష్ రాజ్ చిన్న పిల్ల రిచ్ చూసి కూడా భయపడుతూ ఉంటాడు. సో అలా అన్నమాట, అది కూడా మనకు భయం వేస్తుంది. సో అలా ప్రతి క్షణం అనుక్షణం ఆ సినిమాలో ఫియర్ అని వెంటాడుతూ ఉంటాయి ప్రకాష్ రాజ్ని. సో అలా అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు. అమ్మమ్మ చాలా పొడుగ్గానే ఉండే స్నేక్. మీకు కనబడితే మాత్రం కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే వెళ్ళిపోతున్నా, బికాస్ కంటెంట్ నా లైఫ్ ముఖ్యం. సో చూసిన కొంతసేపు అయితే, కానీ వద్దనిపించింది. అండ్ నిన్న కూడా నేను ఒక పాము చూసిన పైతాంది, కానీ అది చిన్నది, మాన్యువల్ పక్కకి పుట్ట ఉండే అనమాట. సో ఆ పుట్ట నుంచి బయటికి రావడం, ఓన్లీ హెడ్డే కనబడ్డాయి. అది రికార్డ్ చేసినా కానీ క్లారిటీ లేదని అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇలానే ఉంది. ప్లీజ్ ఎప్పుడైతే వెళ్ళొద్దు ఎక్కడ అంటే అడవికి వితౌట్ ప్రాపర్ గైడెన్స్ అని అనిపించింది. అండ్ ఇది నాకు నిన్న ఇయర్నే కనబడుతున్నాయి స్నేక్స్ అనేవి, అంతకుముందు ఇంతగా లేవు. సో నాకైతే ఒక్కొక్కసారి భయం అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎగ్జైట్మెంట్ కూడా ఫీల్ అవుతున్నా. సో వై నాట్ ఎనదర్, ఓన్లీ వై మీ అంటే నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చూడగలిగినావు, అది ఇంకా భయపడుతుంది. సో అదే ఏదైతే అరుస్తుందో అదే భయపడుతూ క్యావ్ కవ్ అని అరిచింది అనమాట. అండ్ చాలాసేపే అరిచింది. నేను ఏముందా అనుకున్నా, కింద చూసరికి పాము ఉంది. అండ్ అటాక్ అవుతున్నాయి అనమాట, వన్ అన్నాడు. చాలానే భయం అవుతుంది. మళ్ళీ ఇక్కడికి రావాలా వద్దా అనే భయంతో కూడిన, ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏం చెట్టు ఇది? వేప చెట్టు. చెట్టు బాగుంది. ఎలా ఎగ్జామ్ ఉంది చెట్టు, నేమ్నా, కానీ చెట్టుకు మాత్రం బాగా పువ్వు ఉంది. మస్తు భయం ఫ్రెండ్స్, జారిపోయినా ఎక్కడికక్కడ. పందా నేనేమో అనుకున్నా, బట్
డేస్ మిస్టేక్ మీకు ఒకటే దగ్గర కనబడి ఉంటుంది స్నేక్ అనేది. సో అయితే ఒకసారేమో అరిచినప్పుడు 2-3 కూర్చొని అరిచినాయి. సో అది ఇంకో వైపు తిరిగింది. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే పెడతా. ఫోటో తీయాలనుకోవట్లేదు, ఎందుకంటే నా ఫోన్కి అంత క్లారిటీ రాదు. అండ్ మళ్ళీ నేను వీడియో ఎగ్జిట్ చేసి మళ్ళీ మొబైల్ తీయాలి అండ్ జూమ్ చేయాలి, ఇవన్నీ కాలే. అందుకే ఆ భయానికి ఫోన్ అయితే అటు ఇటు రొటేట్ అయింది. సో కరెక్ట్ పొజిషన్ అయితే తీయలేకపోయినా, కానీ ఒక్క స్పాట్లో మాత్రం విజిబుల్ వచ్చింది ఎక్కడుందా అనేది. సో మీకైతే ఆ ఫోటో అయినా రెడ్ మార్క్ అయితే వేసి పెడతా ఎక్కడ కనిపించిందో. బట్ నాకైతే ఫుల్ షివర్ అయిపోయింది బాడీ మొత్తం, అండ్ ఇంకా భయం ఉంది లోపల. సో చాలామంది అయితే తీసుకొని పోతున్నారు. నిజంగా ఈ చెట్లు మాత్రం ఘోరంగా తక్కువైపోతున్నాయి, రోజు కొట్టేసుకుంటూ కూర్చున్నారు. ఎంత అడుగుదాం అనుకున్నా ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే ఒక్కనున్నా కాబట్టి. బట్ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా గ్యాస్కి ఇంత ప్రాబ్లం అంటే ఏమో మరి, చూడాలి. నిజంగా కుక్క కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. లగెత్తారా సోదర, భయపడ్డదా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇంతే. మధ్యలో రికార్డింగ్ బంద్ అయింది. సో మనం ఎందుకు ఆ ట్రాజెడీలో ఉండడం, మనమైతే బయటికి వచ్చేసినాం. సో ఎంతైనా స్నేక్ అది, అందుకే నిజ జీవితంలో కూడా బయట ఉన్నాయి, కానీ అవి మనుషుల రూపంలో ఉంటాయి. కానీ స్నేక్స్గా అవి జంతు రూపంలో ఉంటాయి. సో ఫీల్ సేఫ్ అండ్ హ్యావ్ సేఫ్ జర్నీ. ఎప్పుడైనా జంగల్కి వెళ్తే సేఫ్గా ఉండండి. ఆల్వేస్ ఏమంటారు, ఒక కట్ట అయితే పట్టుకోండి, ఎంతకైనా మంచిది. బికాస్ ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. సో జంగల్ అయినా ఫారెస్ట్ అయినా ఏదో ఒకటి. సో రియల్గా చెప్తున్నా, బీ కేర్ఫుల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఈరోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డే.